నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ ప్రధాని మోదీ చంద్రబాబు శుభాకాంక్షలు. నేడు భారతరత్న అవార్డు గ్రహీత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి. స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలు. నాగార్జున సాగర్ కు పోటెత్తిన వరద, 14 గేట్లు ఎత్తివేత. టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన ప్రత్యేక శైలిలో అభిమానులను ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో స్త్రీ శక్తి పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా బాలయ్య స్వయంగా ఆర్టీసీ బస్సు నడిపి రచ్చ చేశారు. విజయవాడలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో కలిసి ప్రారంభించారు. ఆ ముగ్గురు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. అదే సమయానికి హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య తానే స్టీరింగ్ పట్టి మహిళలకు ఉచిత టికెట్లు ఇచ్చి బస్సు నడిపారు. బాలయ్య బస్సు డ్రైవింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఈ చర్యను ప్రశంసిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 4-5 రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాలలో 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొన్ని ప్రాంతాలలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. హైదరాబాద్ లాంటి మహానగరాలలో ఉద్యోగులకు సెలవులు ప్రకటించారు. ఇంటి నుంచే పనిచేయాలని స్పష్టం చేశారు. కాలువలు, చెరువులు, నదులు, ప్రాజెక్టులు నీటితో నిండిపోయాయి. ఇక నాగార్జున సాగర్ లో ఏకంగా 14 గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో గేట్లను ఎత్తి నీటిని దిగువనకు విడుదల చేశారు అధికారులు. మరో 2 రోజుల పాటు ఇలాగే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ వరకు ఎదిగారు రజనీకాంత్. అవమానించిన వాళ్ళతోనే చప్పట్లు కొట్టించుకున్నారు. అలాంటి సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ కు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు సినీ ప్రియులు, అలాగే సీనియర్ నటీనటులు. ఇక 50 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు రజనీకాంత్ కు ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా రజనీకాంత్ నటించిన కూలీ సినిమా బ్రహ్మాండమైన కలెక్షన్ రాబడుతోంది. అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలోని కుందుర్పమ్మ అనే కొండపై నుంచి యువకులు వినూత్న ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొండపై నుంచి కిందకు 3 రంగులతో నడుముకి తాడు కట్టుకొని ప్రాణాలకు తెగించి సాహసోపేతం చేసి దేశభక్తిని చాటుకున్నారు. 3 రంగులతో జాతీయ జెండా రూపం పలువురిని ఆకట్టుకునేలాగా చేసింది. యువకుల సాహసాన్ని చూసి పలువురు అభినందించి ప్రశంసించారు. దేశం కోసం ఇలాంటి వినూత్న ప్రదర్శన మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని యువకులు మీడియాకు తెలిపారు. జై హింద్, జై హింద్, మాతరం, మాతరం. విజయనగరంలో అల్పా స్కానింగ్ సెంటర్ ఏర్పడి 25 ఏళ్లైన సందర్భంగా కొన్ని ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కేంద్రం నిర్వాహకులు, ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. విజయనగరంలోని కోటా జంక్షన్, గూడాచారి రోడ్లో ఉన్న అల్పా స్కానింగ్ మరియు డయాగ్నోస్టిక్ సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కానింగ్ పెట్టి 2 దశాబ్దాలు పూర్తయిందని, ఈ సందర్భంగా స్కానింగ్ సెంటర్ కు పరీక్షలకు వచ్చే రోగులకు కొన్ని ఉచిత పరీక్షలు, రాయితీలు ఇస్తున్నట్లు స్కానింగ్ నిర్వాహకులు, ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ చెప్పుకొచ్చారు. చాలా తోడ్పడి నా ప్రయాణంలో వాళ్ళు కూడా నాకు ఒక ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి ఇలాగా ఈ 20 సంవత్సరాలు వసంతం చేసుకునేంత వరకు తీసుకొచ్చి వాళ్ళు నాకెంతో నా అభివృద్ధిలో చాలా పాల్గొన్నారండి. అందరికీ నా నమస్కారాలు.
నా తోటి డాక్టర్లకి, నా పేషెంట్స్కి, నా శ్రేయోభిలాషులందరికీ చాలా ధన్యవాదాలండి. 20 సంవత్సరాల ప్రయాణంలో, సుదీర్ఘ ప్రయాణంలో మేము ఈ ఊరికి ఫస్ట్ టైం డయాగ్నోస్టిక్ సెంటర్లో సిటీ స్కాన్ మెషిన్ అనేది తీసుకొచ్చామండి. సో అది చాలా సత్ఫలితాలు ఇచ్చింది. అందరికీ యాక్సెప్ట్ చేశారు. సో దాని తర్వాత ఆ ఉత్సాహంతోనే మేము స్లోగా మ్యామోగ్రఫీ తీసుకురావడం జరిగింది. తర్వాత డిజిటల్ ఎక్స్రే ఫస్ట్ టైం విజయనగరంలో తీసుకురావడం జరిగింది. అలాగే ఎంఆర్ఐ కూడా ఫస్ట్ టైం మనం విజయనగరంలోనే అత్యున్నత స్థాయి అయిన మెషిన్ ని 16 ఛానల్ మెషిన్ ని మనం తీసుకురావడం జరిగిందండి. సో దాని సహకారంతో మనం ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. తర్వాత మా 25 ఇయర్స్ 20 సంవత్సరాల వసంతాలకి పుచ్చుకొని మేము పేషెంట్స్ కూడా ఫ్రీగా షుగర్ టెస్ట్లని, తర్వాత ఎంఆర్ఐలో చాలా రాయితీలు ఇస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, ఆలపల్లి మండలాల్లో ఎడతెరిపి లేని వర్షాలు దంచి కొడుతున్నాయి. గుండాల, ఆలపల్లి మండలాల్లో కిన్నెసాని, జల్లేరు, మల్లన్న, 7 మొలికల వాగులు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో సుమారు 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉధృతంగా వాగులు ప్రవహిస్తూ ఉండటంతో పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నారు. కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన వెంకటేశ్వర స్వామి భక్త సమాజం సభ్యులు 20 టన్నుల కూరగాయలు తిరుమల తిరుపతి, ద్వారకా తిరుమల, విజయవాడ, కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానాలకు పంపించారు. వీరు ప్రతి నెల నూజివీడు పరిసర ప్రాంతాలలో పండించిన అన్ని రకాల నాణ్యమైన కూరగాయలను రైతుల వద్ద నుంచి సేకరించి దేవస్థానాల్లో జరిగే అన్న ప్రసాదానికి వితరణగా పంపిస్తున్నట్లు నక్క సత్యనారాయణ తెలిపారు. ఇప్పటి వరకు నూజివీడు నుంచి వెంకటేశ్వర స్వామి వారి దయతో తిరుమల తిరుపతి దేవస్థానానికి 12 టన్నుల చొప్పున 31 వాహనాల్లో, ద్వారకా తిరుమల దేవస్థానానికి 4 టన్నుల చొప్పున 31 వాహనాల్లో, విజయవాడ కనకదుర్గ అమ్మవారికి 3.50 టన్నుల చొప్పున పలు రకాల కూరగాయలను వితరణగా అందించినట్లు తెలిపారు. వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో జరిగే నిత్య అన్నదానంలో నూజివీడు నుంచి పంపించిన కూరగాయలు కలపడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. స్వామివారికి కూరగాయల వితరణగా అందించడానికి సహకరిస్తున్న రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇది 31వ బండి. ఇట్లా దేవరకొండ, నూజివీడు పరిసర ప్రాంతాల్లో కాసిన చక్కగా మంచి కూరగాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి మన నూజివీడు నుంచి పరిసర ప్రాంతాల నుంచి ఇలా వెళ్ళటం అనేది ఇది పూర్వజన్మ సుకృతం అయ్యా. ఇలా అందరూ కూడా మన అందరూ ఇది ఆ స్వామివారికి ఇలా పంపించడం, నూజివీడు మన పరిసర ప్రాంతాల రైతులు కానీ, మన నూజివీడు ఇలా వాస్తవ్యులు కానీ వీళ్ళందరూ కూడా మన నూజివీడు నుంచి ఇలా పంపించాలని స్వామివారిని వీళ్ళందరూ కూడా ఇలా కొంచెం ముందరకు వచ్చి అందరూ మనందరినీ చేసి ఆ స్వామివారికి పంపించాలని నేను వేడుకున్నానయ్యా. ఓం నమో వెంకటేశాయ. తిరుమలకి ఇది 31వ బండి అయ్యా. ఇది 12 టన్నులు. అదే రకంగా ద్వారకా తిరుమలకి 31, అది 4 టన్నులు. అమ్మవారికి ఇప్పుడు పంపిస్తున్నాం. ఇంత కింద కూడా పంపించాం. శాకాంబరి ఉత్సవాలకు 8 టన్నులు ఇచ్చామయ్యా. ఇప్పుడు ఒక 3 టన్నులన్నర. ఇలా ఇన్ని దేవస్థానాలకి తిరుమలకి, ద్వారకా తిరుమలకి నిత్యం అంటే నెల వెళ్తుందయ్యా. కానీ ఈ శ్రీశైలం ఏలూరు నగరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలు జరిగాయి.
ఏలూరు పార్లమెంటు సభ్యులు పొట్టా మహేష్ కుమార్, ఏలూరు శాసనసభ్యులు భడేటి చంటి, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పెద్దుబోయిన శివప్రసాద్, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథిలు ఈరోజు ఉదయం శ్రీకృష్ణుని చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు యాదవ మహిళలు కోలాటాల భజనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడు అంటే తమకు ఎంతో ఇష్టమని, ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొంటానని అన్నారు. ఏలూరు శాసనసభ్యులు భడేటి చంటి మాట్లాడుతూ యాదవుల ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడు వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఎంపీ గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా న్యాయం ఏ విధంగా జరుగుతుందనేది మరి యాదవ సంఘం వారు కూడా చూశారు. మరి యాదవ సంఘానికి ఎక్కువ గుర్తింపు కూటమిలో ఉందనేది అందరూ కూడా తెలుసుకున్నాక మరి ప్రతి ఒక్కరికి ఇక్కడ న్యాయం చేసేది కూటమి ప్రభుత్వం అనేది అందరూ కూడా తెలుసుకున్నారు. అలాగే ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలి తప్పనిసరిగా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరి ఆ కృష్ణుడు ఏదైతే ఆ రోజున ఆ కృష్ణ సందర్భంగా మరి ఆయన పరిపాలించినప్పుడు ఏ విధంగా అయితే చేశారో ఈ రోజున మరి రాష్ట్రం కూడా అదే విధంగా అభివృద్ధి చెందే విషయంలో ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులు మా ప్రజలందరి మీద అలాగే ఆంధ్రప్రదేశ్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈవెన్ ఈ కృష్ణాష్టమి రోజు ఎప్పుడు కూడా కాన్షియన్స్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే కృష్ణాష్టమి అంటే నాకు కూడా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొనడం నా చిన్నప్పటి నుంచి రొటీను. అదే రకంగా ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఎమ్మెల్యే గారితో ఇవాళ వేడుకలతో ఇవాళ పాల్పంచుకోవడం ఎంతో సంతోషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వేడుకగా ప్రారంభమైంది. మహిళల సాధికారతకు బలమైన అడుగుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకంను హోంమంత్రి వంగలపూడి అనిత అనకాపల్లిలో ఆర్టీసీ డిపో వద్ద ప్రారంభించారు. జీరో ఫేర్ టికెట్ కొట్టి కలెక్టర్ విజయకృష్ణన్, స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జిల్లా రవాణా శాఖ అధికారిని వి ప్రవీణ కూటమి నేతలతో కలిసి డిపో నుంచి కొప్పాక బ్రిడ్జ్ వరకు మంత్రి అనిత బస్సులో ప్రయాణం చేశారు. మార్గం మధ్యలో బస్సులోని మహిళా ప్రయాణికులతో మంత్రి మమేకమయ్యారు. అనంతరం నిర్వహించిన సభలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసమే స్త్రీశక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారని అన్నారు. మహిళల చదువు, ఉద్యోగం, స్వయం ఉపాధికి ఈ పథకం ఎంతగానో దోహదం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. అలాగే మహిళల భద్రత కోసం బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. మహిళా కండక్టర్ల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి తల్లి తన పిల్లల నడవడికను గమనించాలని, విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. శక్తి యాప్ డౌన్లోడ్ చేయాలని మంత్రి అనిత ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్, గృహ నిర్మాణం సంస్థ కార్పొరేషన్, మార్క్ఫెడ్ కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద్, బత్తుల తాతయ్య బాబు, మల్ల సురేంద్ర, కరోతు బంగారాజు, ఆర్టీఓ ఆయేషా, డీసీఎంఎస్ చైర్మన్ కొట్ని బాలాజీ తదితరులతో పాటు కూటమి నేతలు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు కూడా పాల్గొన్నారు. భారతరత్న అవార్డు గ్రహీత భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి దేశం యావత్ ఇవాళ అంజలి ఘటిస్తోంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం సదైవ్ అటల్ సమాధి వద్ద మాజీ ప్రధానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎక్స్ లో చేసిన ఒక పోస్ట్ లో మోదీ భారతదేశ పురోగతి పట్ల వాజ్పేయి నిబద్ధత, అభివృద్ధి చెందిన స్వావలంబన కలిగిన దేశాన్ని నిర్మించే ప్రయత్నాలను కీర్తించారు. అటల్ జీని తన పుణ్యతిథి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. భారతదేశ
సర్వతోముఖాభివృద్ధికి ఆయన అంకిత భావం, సేవా స్ఫూర్తి భారతదేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తూనే ఉన్నారన్నారు. ఇంకా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, గజేంద్ర సింగ్ షెకావత్, జేడీ ఎంపీ సంజయ్ జూ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా సదైవ్ అటల్ ను సందర్శించి నివాళులర్పించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా మాజీ ప్రధానికి నివాళులర్పించారు. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी नतमस्तक होते हुए श्रद्धांजलि श्रद्धेय अटल जी को अर्पित कर रहे हैं। బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ ప్రధాని మోదీ చంద్రబాబు శుభాకాంక్షలు. నేడు భారతరత్న అవార్డు గ్రహీత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి. స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలు. నాగార్జున సాగర్ కు పోటెత్తిన వరద, 14 గేట్లు ఎత్తివేత. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.